ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి. 2 రోజులు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం అందులో విలీనమైనట్లు వివరించింది. దీని ప్రభావంతో వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందన్నారు అధికారులు. మరో వారం రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో నిన్నంతా ముసురు పట్టింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఆగకుండా కురిసిన జల్లులతో రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ హెడ్ లో హైడ్రా, మున్సిపల్ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. వర్షాలతో ఇబ్బందులు కలగకుండా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. కులగణన చేయడం సాధారణ విషయం కాదన్నారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ. కులగణనను సక్సెస్ చేసిన సీఎం రేవంత్ టీంను అభినందిస్తున్నామని చెప్పారు. దేశంలో కులగణనకు ఈ సర్వే మార్గదర్శకమన్నారు. ఇప్పుడు తెలంగాణ చేతిలో పూర్తి డేటా ఉందని, డేటా ఉంటే ఏదైనా చేయొచ్చని చెప్పారు. ఢిల్లీ ఇందిరాభవన్ లో క్యాస్ట్ సర్వే చేసిన తీరుపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరయ్యారు రాహుల్. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. తెలంగాణ ఎక్స్రే తేలిందని చెప్పారు. దేశమంతా డేటాబేస్ సర్వే జరగాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం దిశగా తెలంగాణ వెళ్తుందని అన్నారు. ఇంగ్లీష్ విద్యతో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు ఖర్గే. కులగణన సక్సెస్ చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పంపిన లేఖ తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రేర్ మోడల్ అని చెప్పారు. కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను రాష్ట్ర జనాభా లెక్కల నుంచి తీసేశామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఎలాంటి పొరపాట్లు లేకుండా తెలంగాణలో సర్వేను సక్సెస్ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓబీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే గవర్నర్ కు ఆర్డినెన్స్ సహా రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ హామీతోనే తెలంగాణలో సక్సెస్ఫుల్ కులగణన చేయగలిగామన్నారు భట్టి. తెలంగాణలో బీసీ కోట పెంపు, కులగణన అంశాలను హస్తినలో పార్టీ పెద్దలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. మీటింగ్ కు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటెండ్ అయ్యారు. వీరితో పాటు కులగణన అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. చేయూత పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. పేదరిక నిర్మూలన కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, ఇందిరా మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటున్నామని చెప్పారు. చేయూత పెన్షన్ల పంపిణీపై ప్రజాభవన్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు సీతక్క. మహిళ ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం బాగుపడుతుందన్నారు. ప్రతి అధికారి విధుల పట్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు మంత్రి సీతక్క. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామిని సోవాజిగూడలోని ఆయన నివాసంలో కలిశారు కార్మిక సంఘాల నేతలు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించి కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మంత్రికి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించారు. నాగార్జున సాగర్ నీటి వాడకంపై మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. ఎలాంటి అనుమతి లేకుండా తాగునీటి అవసరాల కోసం సాగర్ నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు నీటిని వదిలారు. కేఆర్ఎంబీ నిబంధనలకు విరుద్ధంగా నీళ్లు వదలడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. సాగర్ కుడి కాల్వకు అక్రమ తరలింపును ఆపాలని కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 4వ రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు రభస కొనసాగడంతో ఇవాళ కూడా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ, లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. భారత్, బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఎఫ్టీఏపై భారత్, యూకే ప్రధాన మంత్రులు సంతకాలు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో ప్రధాని మోదీ సమావేశమైన సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరింది.
ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సహకారం, వాణిజ్య ఒప్పందాలే లక్ష్యంగా బ్రిటన్లో ప్రధాని మోదీ టూర్ కొనసాగుతోంది.